హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 48వ పాఠంలో నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నేను జీవించే వరకు ప్రభా నీకు కాపాడు. నా యేసు రాజా స్తోత్రము 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 స్తోత్రము, నేను జీవించు వరకు ప్రభు. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నేను జీవించు వరకు
దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో వెళ్తాం. సమయంలో సహోదరి జయ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరము ప్రార్థనలోకి వెళ్దాం. ఈ దిన ఆరాధన మనకు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రార్థనలో వెళ్దాం. ఈ యొక్క ఆరాధనకి ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రభావం 119 దావీదు కీర్తన 97వ వచనం నుండి చివరి వచనం వరకు చదివింది. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు.
నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించగలను. దుష్క్రియలు చేయవారులారా నా యుద్ధ నుండి తొలగి. నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము రక్షణ చేసేదను. భూమి మీద నా భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె దయపరచుదువు, కావున నీ శాస్త్రములు నాకు ఇష్టమై ఉన్నవి. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకు. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయున్నాను. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ శాసనములు ఆశ్చర్యములు, కావునని నేను వాటిని గైకొనుచున్నాను. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒకర్చుచున్నాను. నీ వాక్యమును బట్టి నా అడుగును స్థిరపరచుము, ఏ పాపమును నన్ను లేకపోయకము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములు నేను మరువను. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. తెల్లవారకు మునిపే మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు, కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. నన్ను తరుము వారును నా విరోధులను అనేకులు, అయినను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగకున్నాను. యెహోవా, చిత్తగించుము, నీ ఉపదేశములు నాకు ఎంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది.
అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. వారి తూలి కృతజ్ఞతకు కారణమేమీ లేదు. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయం అగును గాక. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించగలను. నీ న్యాయ విధులు నాకు సహాయము లగును గాక. నీ సేవకుని దయని పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆత్మను మరచిపోయాను. దేవుడు నా పరిశుద్ధ వాక్యం దీవించును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇంతవరకు కొత్త పరిచిత్ర భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వినోష్ పాలచ్చి వాక్యాన్ని చదివి వినిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజులు, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ రాజులు గ్రంథము 20వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. వినోష్ పాలచ్చి వాక్యాన్ని చదివి వినిపిస్తాడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోదు కుమారుడు ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావని బ్రతుకోవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్టి జరిగించుతున్నాను. కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదును దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది మనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ని ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకులైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను కాపాడుచు ఇందులో ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరపు పండు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతను బాగుపడాను. యెహోవా నన్ను స్వస్థపరచినప్పుడు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవదనను సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచినది కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ 10 గడలు వెనక్కి నడుచుట చాలు. ప్రవక్తయైన యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనక్కి తిరిగిపోవడానికి చేసి వేయపరచబడుతుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. తదుపరి ఒక ప్రత్యేకమైనటువంటి పాట ఎస్తేరాని పాఠానికి సిద్ధం కావాల్సిందిగా మనం చేస్తాము. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రసాద్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడబడుచున్నట్టుగా మనమందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. తదుపరి మనమందరం కూడా స్తుతి ఆరాధనలో ఏకీభవించడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తాము. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా నా
పెర్సీ గారి ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేసిన వెంటనే స్తుతి ఆరాధనలో దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన కొనియాడచ్చు, ఆయన కనపరచుదాం. నాకెన్నో మేలులు చేసివే నీకేమి అర్పితం, దేవా నీకేమి చెల్లిద్దాం. 218వ పాట పాడుకుంటూ దేవుని మహిమ సమయంలో పెర్సీ గారు ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనను కొనియాడచ్చు. ఆయన మన ఎడల తన కృపను విస్తరించుతున్న విధానాన్ని బట్టి, ఆయన మనకిస్తున్న ప్రతి విధమైన అవకాశాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ హృదయాంతరంగాలలో నుండి ఆయనను మహిమపరుస్తూ ఆయనను కొనియాడదాం. పాఠ్య పుస్తకంలో నుంచి నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పితు దేవా నీకేమి చెల్లింతును అన్న పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. మనతో ఉన్న వారు నశించిపోతాము ఆయన ప్రభా నా దేశాన్ని రక్షించి నా ప్రాంతాన్ని రక్షించి నేను నివసించిన నా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని జిల్లాని రక్షించి ప్రభా మనల దోషం నుండి తప్పించి ప్రభా ఈ ఒక్కడే మరణమును జీవమును ఆపగలిగిన దేవుడు తండ్రి పాతాళం యొక్క మరణం యొక్క తాళపు చెవులు కలిగిన దేవాస్తులు పాట నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును
మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసురాజా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసురాజా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా
ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఏ మంచి మనలో లేకపోయినా, ఏ నీతి, పవిత్రత, పరిశుద్ధత మనలో లేకపోయినా ఆయన తన కృపను విస్తరింపచేసి మన ఎడల ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని కనికరాన్ని చూపించి, దయ చూపించి, జాలి చూపించి మనకు, మన యొక్క కుటుంబాలకు, అనేక మందికి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆయుష్ను బట్టి, మరణకరమైన పరిస్థితులలో నుండి తప్పిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చుకొనగలం. ఆయన మన ఎడల చూపిస్తున్న మహాకృపను బట్టి నిత్యము ఆయనను స్తుతిస్తూ, నిత్యము ఆయనను ఆరాధిస్తూ, నిత్యము ఆయనను మహిమపరుస్తూ, నిత్యము ఆయనను కొనియాడచ్చు. ఆయన పిల్లలముగా, ఆయన కుమారులు కుమార్తెలముగా, ఆయన సంఘముగా సాక్షాత్మైన జీవితాన్ని కలిగి ఈ లోకములో జీవించవలసిన వారమైన సమయంలో ప్రార్థన చేసుకున్నాం. సహోదరులు రామారావు గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి వెళ్తాం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మనందరినీ కూడా దర్శించి మనలను బలపరిచి, ధైర్యపరిచి నడిపించినట్లుగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. రామారావు గారి సమయంలో ప్రార్థన చేస్తారు. మహాపరిషత్తుగా మా ప్రేమ తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకుంటున్నానైనా. గత వారం నుంచి వారానికి ప్రభావం మమ్మల్ని కాశీ కాపాడి నడిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవాలైనా అనేక మందికి లేని ప్రభావాలను మాకు వాక్యాన్ని పెట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవాలయ వసతి ప్రభావాన్ని సన్నిధాన్ని కోరి శుద్ధించి సంతోషమైన వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవాలయ పాటలుగా మీరు వందనాలు, స్తోత్రాలు. దేవాలయం ఆరాధన 20 కార్యక్రమాలతో మీరే నడిపించి ప్రభావైనా మాకు కావాల్సిన వర్తమాన ప్రభావం చేసుకొని కార్యం జీవికి సహాయం చేసి నడిపించమని ఏసుపరిశుద్ధనామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో మరి యొక్క ఆదివారం దేవుని మందిరములో దేవుని స్తుతించడానికి, దేవుడు ఆరాధించబడడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరమును ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని మందిరములో పాల్గొనిన కూడిన మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. అదే విధముగా మరి కొంతమంది పరిస్థితుల ప్రతికూలతను బట్టి, అనానుకూలతను బట్టి మరి దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి లైవ్ కార్యక్రమంలో పాల్గొనుచున్న మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తా ఉన్నా. మరి ఒకసారి మనమందరం కూడా సంతోషముగా, ఉత్సాహముగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము వినడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప దివ్యమైన అవకాశం. ఇందాక చదవబడినటువంటి ఉత్తర ప్రచుత్తర భాగాలలో వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరత, వాక్యములో ఉన్నటువంటి విలువలు అనేకమైనవి అక్కడ మనకు కనబడినట్లుగా, మనము చదివినట్లుగా గమనించవలసిన వారమైన. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి భయంకరమైనటువంటి దినాలలో మరణపు గంట మ్రోగబడినటువంటి సందర్భాలు ఎదురవుతున్నటువంటి యొక్క దినాలలో రోజు రోజుకి మరణ వార్తలు వినుచున్నటువంటి యొక్క భయంకరమైనటువంటి దినాలలో ఏ సమయంలో మరణము ఎవరిని ఆవరిస్తుందో, ఎవరు ఈ లోకమును విడిచిపెట్టవలసి వస్తుందో తెలియలేనటువంటి, ఊహించలేనటువంటి గడియలలో ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనం, వార్తలు వినుచున్నటువంటి మనం
రోజు రోజుకి వార్తల ద్వారా, అనేక మాధ్యమాల ద్వారా అనేకమైనటువంటి మరణముల కూర్చిన సమాచారం వినగలుగుతున్నటువంటి మనము దేవుడు మనలను ప్రేమించి, దేవుడు ప్రత్యేకంగా మనలను కనికరించి, దేవుడు ప్రత్యేకంగా మనలను జ్ఞాపకం చేసుకొని మరికొంత సమయాన్ని ఆయన కొంతమందికి ఇస్తూ ఉన్నాడని గమనించి గ్రహించి సిద్ధపడవలసినటువంటి అవసరత ఉన్నదని మరి గమనించవలసిన వారమైన చాలా విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే 2 దినముల లోపే, 2 దినముల క్రితం దాదాపు 160 మందితో మధ్యధరా సముద్రంలో ఒక ఓడ మునిగిపోవుట ద్వారా 160 మంది కూడా జల సమాధి అయిపోయినట్లుగా వార్తలు వింటా ఉన్నాం. ఈ కరోనా వలన అనేక మంది ఒక ప్రక్కన మరణిస్తూ ఉంటే, ప్రమాదాల వలన మరి అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల వలన ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. మరికొంతమంది భయపడి మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ ఆదివార ఆరాధనలో దేవుడు మనలను దర్శిస్తున్నటువంటి మాట, మరణము తప్పించుట యెహోవా వశం. ఎవరి వశం అండి? మరణము తప్పించుట యెహోవా వశం. మరణము ప్రకటించబడినప్పటికీ, నిర్ణయించబడినప్పటికీ, హెచ్చరించబడబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ మరణము నుండి, ఆ మరణ ఛాయలలో నుండి తప్పించగలిగిన దేవుడు సర్వశక్తి అయినటువంటి దేవుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తువారు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి సమస్తము మీద అధికారం కలదని, మరణించిన వారిని లేపగలిగినటువంటి ఆయన, సాక్షాత్తు ఈ లోకములో మనుష్యుల కొరకు మరణించిన యేసు క్రీస్తువారు, ఆ మరణమును జయించి లేవగలిగిన సజీవుడైనటువంటి యేసు క్రీస్తుగా ఉన్నటువంటి వారి యొక్క శక్తిని మనము జ్ఞాపకము చేసుకొనగలిగినట్లయితే, దేవుని యొక్క శక్తిని మనము విచారించగలిగినట్లయితే, నేర్చుకొనగలిగినట్లయితే, మరణము తప్పించుట యెహోవా వశమని ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఆరాధనలో మనము గుర్తించినటువంటి వారమై, భయపడక, బలహీనపడక, నిరాశపడక, అధైర్యపడక, దేవుని పాదాల దగ్గర విశ్వాసముతో, కన్నీటితో, హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేయగలిగితే ఆయన తప్పకుండా మరణమును వాయిదా వేసి ఆయుష్కాలమును పొడిగించగలిగిన దేవుడని ఈ మధ్యాహ్న సమయంలో మనము జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. చదవబడిన లేఖన భాగాలలో నుండి కొన్ని మాటలను జ్ఞాపకము చేసుకుందాం. రాజులు, 2వ రాజులు గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, దేవునికి ఒకసారి స్తోత్రాలు చెందాం. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు ప్రజలను ప్రేమించినటువంటి వాడై, ప్రజలను కనికరించినటువంటి వాడై, ప్రజలను హెచ్చరించడానికి, గద్దించడానికి ఇష్టపడినటువంటి వాడై, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనించవలసిన వారమైనా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాజు అయినటువంటి హిజ్కియాకు ప్రకటించబడుతున్నటువంటి మాట, మరణకరమైనటువంటి రోగము కలుగగా ఆయనకు చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని ఆయనతో చెప్పబడినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. ఈ దినాలలో కూడా మరణకరమైనటువంటి వార్తల సమాచారాన్ని బట్టి దాదాపుగా ప్రతి మానవుడు కూడా భయపడుతూ ఉన్నట్లుగా గమనించవలసిన వారమైన అధికారులైనా, నాయకులైనా, పెద్దలైనా, చిన్నలైనా, ధనవంతులైనా, వ్యాపారస్తులైనా, డాక్టర్లైనా, నర్సులైనా, మరి
చిన్న స్థితిలో ఉన్నటువంటి పని చేసుకునేటువంటి వారైనా ఎవరైనప్పటికీ కూడా అనేక సందర్భాల్లో మనం గమనించగలిగినట్లయితే తారతమ్యము లేకుండా, ఏ విధమైనటువంటి భేదము లేకుండా వారు మరణిస్తూ ఉన్నట్లుగా, మరణపు అంచులలోనికి వెళుతూ ఉన్నట్లుగా గమనించగలుగుతా ఉన్నాం. వీటన్నిటిని పరీక్షిస్తున్నటువంటి మనము, పరీక్షించడానికి సమయం పొందినటువంటి మనము దేవుని వాక్యములో నుండి ఏమి నేర్చుకోగలుగుతున్నాం, ఏమి ఇతరులకు మనము చూపించగలుగుతా ఉన్నాం, ఏమి చెప్పగలుగుతా ఉన్నాం, ఆలోచన చేయవలసినటువంటి వారమైన ప్రతి దానికి కూడా ప్రతికూలముగా ఉన్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి దినాలలో బహు భయంకరముగా మరణకరమైనటువంటి పరిస్థితులు మరి కమ్ముకొని దేశమంతటా, ప్రపంచమంతటా మరి వ్యాప్తి చెందుతుండగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏమి చేయగలుగుతున్నామో ఆలోచన చేయవలసిన వారమైన మరి ప్రత్యేకముగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, గత దినాలలో మరి ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చింది. దానినే మరి ఎయిడ్స్ గా డాక్టర్స్ నిర్ధారించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఆ రోగం ఉన్నటువంటి వారు ఆ రోగం వచ్చిందని చెప్పడానికి సిగ్గుపడినటువంటి పరిస్థితులు, మరి అవమానించబడినటువంటి పరిస్థితులు, దూషించబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మొదటిలో అది బహు భయంకరమైనటువంటి పాపము చేయిపోయినటువంటి వారుగా, బలహీనులైనటువంటి వారుగా అనేక మంది చనిపోయిన వారిని మనం చూడగలిగాం. అనేక మంది దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయగా అటువంటి భయంకరమైన రోగం నుండి కూడా స్వస్థత పొందినటువంటి వారై, విడుదల పొందినటువంటి వారై, ఒక 6 నెలలకి, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి చనిపోవలసినటువంటి ఆ యొక్క ఎయిడ్స్ రోగులు కూడా ఆయుష్ కాలాన్ని పొందినటువంటి వారై జీవించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతా ఉన్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి భయంకరమైనటువంటి కోవిడ్-19 ఈ యొక్క కరోనా రోగము ద్వారా అనేక మంది ప్రజలు భయపడుతున్నట్లుగా గమనించగలుగుతా ఉన్నాం. దీనిని కూడా ఒక అవమానకరమైనటువంటి మరణముగా, దీనిని కూడా అవమానకరమైనటువంటి రోగముగా, కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ఇతరులకు తెలియజెప్పకుండా రహస్యముగా వారి యొక్క రోగము వారిలోనే దాచుకొని కృంగి కుమిలిపోయి మరణిస్తున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది అయితే మరి దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల, దేవుని దాసుల నమ్మకం కలిగినటువంటి వారై, ఇతరుల క్షేమముల గురించి ఆలోచించినటువంటి వారై, బయటకు చెప్పగలిగినటువంటి వారుగా, ప్రార్థన సహాయాన్ని కోరుకునేటువంటి వారుగా, అనేక మందికి తెలియపరచబడటం ద్వారా, దేవుని సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా ప్రార్థన సహాయాలను కోరి పొంది స్వస్థపరచబడినటువంటి వారు, మరణం నుండి తప్పించబడినటువంటి వారు కూడా అనేక మంది కనబడుతూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోగం ఒకవేళ వస్తే భయపడిపోయి, సిగ్గుపడిపోయి, ఎవరికి చెప్పకుండా మనలో మనము దాచుకొని కృంగిపోవడం మనకు క్షేమము కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇతరులకు తెలియపరిచినటువంటి వారమై మనము జాగ్రత్త పడుతూ, ఇతరులను జాగ్రత్త పెడుతూ, అనేక మంది ప్రార్థన సహాయాన్ని కోరుకునేటువంటి వారమై స్వస్థత పొందేటువంటి వారముగా, స్వస్థతను ఇచ్చేటువంటి వారముగా ప్రార్థనలు కోరుతూ, ప్రార్థనలు చేస్తూ అనేక మంది కొరకు దేవుని దగ్గర కన్నీరు కార్చవలసిన వారమైన మరి అనేక మంది ఈరోజు సేవకులు కూడా అనేక మంది ఈ కరోనా రోగం ద్వారా మరణిస్తా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం తప్పు చేస్తేనే, పొరపాటు చేస్తేనే, పాపము చేస్తేనే వచ్చేటువంటి రోగం కింద భావించవలసినటువంటి పరిస్థితులు లేవు. సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు, మొహమాట పడవలసినటువంటి పరిస్థితులు లేవు. కానీ అనేక సందర్భాలలో ప్రార్థన సహాయాన్ని కోరుకొని ఆ యొక్క మరణం నుండి తప్పించబడినటువంటి వారమై కుటుంబాలకు, అనేక మంది ప్రజలకు మరి శ్రేయోభిలాషులముగా, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులముగా ఉండవలసినటువంటి అవసరత కూడా ఉన్నదని మనము గమనించవలసిన వారమైన మరి ప్రత్యేకముగా దేవుని బిడ్డలైనటువంటి వారు, ఈ యొక్క భయంకరమైనటువంటి వార్తలు వినుచున్నటువంటి వారు,
మరి ఎంతవరకు దేవుని సన్నిధిలో దేవుని విషయంలో తమ భక్తిని పెంచగలుగుతూ ఉన్నారో మరి ఆలోచన చేయవలసిన వారమైన దాదాపుగా సంవత్సరం నుండి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను గమనించగలుగుతున్నటువంటి మనము మన భక్తిలో ఏమైనా ఎదుగుదల పెరుగుదల ఏమైనా కనబడిందా, ఏమైనా మన భక్తిని మనము పెంచుకొనగలిగామా ఆలోచన చేయవలసిన వారమైన ఎక్కువగా టీవీలు ఫోన్లు చూసి వార్తలు వినుచున్నటువంటి మనము ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా, లేదా మన ప్రార్థన సమయాలను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అరగంట గంట మన యొక్క నిత్య జీవితంలో పెంచినటువంటి వారముగా భక్తిలో ఎదిగినటువంటి వారముగా ఇంతకు ముందు జీవించిన భక్తి కలిగిన జీవితం కంటే ఎక్కువ భక్తిని కలిగి ఉండగలుగుతూ ఉన్నామా భక్తిలో మార్పులు అవసరమై ఉన్నాయి. పాపములు చేయుట తగ్గించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. దోషణ మాటలు చెడు పనులు చేయుట తగ్గించుకొని సంపూర్ణంగా వైదొలగవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ భక్తులైనటువంటి వారు రాస్తున్నటువంటి మాట ఏమిటంటే 101వ వచనములో దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నా. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి దినాలలో నుండి కూడా కీడు చేయుటలో నుండి కీడులో నుండి మనము బయటకు రాకపోతే దేవుని దృష్టిలో మన యొక్క పరిస్థితి ఏమిటో ఆలోచన చేయవలసిన వారమైన ఒకటి దేవుని భక్తిలో మనం ఎదగాలి. రెండవది ప్రతి విధమైన దుష్టత్వం నుండి, ప్రతి విధమైన చెడుతనం నుండి, ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన అసహ్యతల నుండి, ప్రతి విధమైన పాపాలలో నుండి ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకుంటూ సంపూర్ణంగా మనము బయటకు వచ్చినటువంటి వారమై పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆ మాట జ్ఞాపకము చేసుకుందాం. సామెతల గ్రంథము పాపము పోగొట్టుకొని పవిత్రుడైతే అనుకొనదగిన వాడు ఎవడు? ఆ మాట ఒకసారి చదవండి, చాలా చక్కని మాట. పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే అనుకొనదగిన వాడెవడు? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చాలా శ్రేష్టమైనటువంటి మాట అక్కడ రాయబడతా ఉంది. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే అనుకొనదగిన వాడు ఎవడు? వేరు వేరు తూనికరాళ్ళు, వేరు వేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. దేవునికి అవిధేయమైనటువంటి కార్యములు, హేయమైనటువంటి కార్యములలో నుండి బయట పడడానికి, బయటకు రావడానికి, దేవునికి అయిష్టమైనటువంటి పనులలో నుండి, మాటలలో నుండి, కార్యక్రమాలలో నుండి బయటకు రావడానికి మనము ఎంతవరకు ఆలోచన కలిగి ప్రయాసపడగలుగుతూ ఉన్నాం? ఈ ప్రతికూల వ్యతిరేక దినాలలో ఆలోచన కలిగినటువంటి వారముగా ప్రతి విధమైన దుష్ట మార్గములో నుండి నేను బయటకు వస్తూ ఉన్నానని భక్తులైనటువంటి వారు చెప్తూ ఉన్నట్లుగా ఈ భయంకరమైనటువంటి దినాలలో మన యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయో ఆలోచన చేయవలసినటువంటి వారమైన కాబట్టి యొక్క రాజులు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే మరణకరమైన రోగము కలుగగా ఆమోస్ కుమారుడు ప్రవక్తుడైన యెషయా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించాడు. దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నటువంటి ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా మనం చేయవలసినటువంటి పని ఏమిటి, మనము చేస్తున్నటువంటి పనులు ఏమిటి,
మనము ఏ పనులు చేసి ఇతరులకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించగలుగుతా ఉన్నాం, ఆలోచన చేయవలసినటువంటి వారమైన పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 3-4 వేల సంవత్సరాల క్రితమే ఒక చక్కని జరిగినటువంటి సంఘటన ఇటువంటి భయంకరమైన దినాల కొరకు వివరించబడినట్లుగా మనము గమనించవలసిన వారమైన. ఇక కరోనా వస్తే చనిపోతామలే, ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, నీకు ఎందుకు, ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా మరి బ్రతికి ముందుకు వెళ్ళిపోదామనే ఆలోచనలు ప్రక్కన పెట్టినటువంటి వారమే. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నిజముగా దేవుని స్తుతించాలి, నిజముగా దేవుని ఆరాధించాలి, నిజముగా దేవుని మహిమపరచాలి, నిజముగా దేవుని అనేక మందికి ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రత్యేకమైనటువంటి భావం కలిగి, ఆలోచన కలిగి, తలంపు కలిగి, ఉద్దేశం కలిగి ఉండగలిగినట్లయితే మరణము ప్రాముఖ్యమైనది కాదు, కానీ మరణము నుండి తప్పించుకొనడానికి ఒక ఆలోచన కలిగినటువంటి వారమై దేవుని పాదాల దగ్గర హిజ్కియా చేసిన ప్రార్థన చేయగలిగినట్లయితే, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తముగా నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ఏం చేశాడండి, ప్రార్థించాడు. ఈరోజు మన ప్రార్థన ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఎవరిని కదిలించగలిగినటువంటి స్థితిలో, ఏ కార్యాన్ని జరిగించగలిగినటువంటి స్థితిలో మన ప్రార్థనలు ఉండగలుగుతా ఉన్నాయి. ఆలోచన చేయవలసినటువంటి వారమైన, ఏదో సాధారణంగా తీసుకోవడానికి వీలు లేదు, కానీ బహు భయంకరమైనటువంటి ప్రమాద గడియలలో నివసిస్తున్నా, జీవిస్తున్నా, పోషించబడుతున్న దేవుని బిడ్డలమైనటువంటి మనము నశించిపోతున్న ప్రజల పట్ల ఆలోచన కలిగినటువంటి వారమై చాలా జాగ్రత్తగా దేవుని దృష్టిలో ఉండవలసిన వారమైన. దేవుని వాక్యాన్ని ఎరగనటువంటి వారు, దేవుని వాక్యాన్ని తెలియలేనటువంటి వారు, అనేక రకరకాలుగా ప్రజలకు సహకరిస్తూ ప్రజల క్షేమమును కోరినటువంటి వారై అనేక ఉపదేశములను తెలియపరచుతూ ఉండగా, దేవుని బిడ్డమైనటువంటి నీవు, దేవుని బిడ్డమైనటువంటి నేను, మనము ఎంతవరకు దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి వ్యక్తులముగా ఈ లోకములో నివసిస్తూ ఒక మంచి ఉపదేశాన్ని, ఒక మంచి మాటల ద్వారా, క్రియల ద్వారా, జీవిత విధానాల ద్వారా ఇతరులకు చూపించి వారిని ఓదార్చి, వారిని బలపరిచి, ధైర్యపరిచి, వారిని ప్రోత్సహించి, అవసరమైతే రక్షణలోనికి నడిపించడానికి, యేసు క్రీస్తు వారిని పరిచయం చేయడానికి మనం ఎంతవరకు ప్రయత్నించగలుగుతా ఉన్నాం, ఆలోచన చేయవలసిన వారమైన. పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ ఆదివారం దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గ్రహించగలిగినట్లయితే మన యొక్క ఆత్మీయ స్థితి ఈ లోకములో ఏ విధముగా కలిగి మనము జీవిస్తూ దేవునికి మహిమకరముగా, దేవుని ప్రతిబింబించే బిడ్డలముగా, వ్యక్తులముగా మనము ఉండగలుగుతా ఉన్నామో ఆలోచన చేయవలసిన వారమైన. దేవుని ఎరగనటువంటి వారు, దేవుని గురించి సంపూర్ణమైన జ్ఞానం లేనటువంటి వారు భయపడుతున్నట్లుగా మనము కూడా ఈ లోక సంబంధమైన వ్యక్తులముగా భయపడితే ఏది దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనము చేయలేము. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారమే మనము చేయగలిగిన సహాయాన్ని, మనము ఇవ్వగలిగిన ప్రోత్సాహాన్ని, మనము చెప్పగలిగిన ధైర్యాన్ని ఇతరులకు చెప్పగలుగుతూ ప్రజలను బలపరచవలసిన వారమైన, ప్రజలను నడిపించవలసిన వారమైన బాధ్యత కలిగినటువంటి దేవుని బిడ్డలముగా, బాధ్యత కలిగినటువంటి దేవుని కుమారులు కుమార్తెలుగా, ఒక ప్రత్యేకమైనటువంటి వధువు సంఘముగా చాలా జాగ్రత్తగా ఈ లోకములో క్రీస్తుని కలిగినటువంటి మనము, క్రీస్తుని ఎరిగినటువంటి మనము, క్రీస్తుని కనపరచుచు క్రీస్తు కొరకు ఈ లోకములో బ్రతకవలసినటువంటి దినములు, బ్రతకవలసినటువంటి అవసరత, బ్రతకవలసినటువంటి సందర్భాలు మనకు ఎదురుగా ఉన్నాయని
మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమైన రాయబడినటువంటి మాట ఏమిటంటే కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించాను. ఒక రాజు అయినటువంటి హిజ్కియా బలమైన, శక్తి కలిగిన, ధైర్యము కలిగిన, యథార్థత కలిగిన, సత్యము కలిగిన, దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తమును చేయగలిగిన సాక్షాత్తు ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, ఒక భక్తిపరుడైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా, రాజు స్థానంలో ఉన్నప్పటికీ కూడా, అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆయన జీవితాన్ని, ఆయన సాక్ష్యాన్ని దేవుని దగ్గర జ్ఞాపకము చేస్తూ మరి ప్రతిఫలాడుకుంటూ కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు ఆయన మనను అతి త్వరగా వినినటువంటి వాడే. అక్కడ 5వ వచనంలో జ్ఞాపకము చేసుకుందాం. చదువుదాం ఆ యొక్క మాట. 5వ వచనం, నేను తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. దేవునికి బిగ్గరగా దేవుని వాక్యాన్ని అర్థము చేసుకునగలిగిన స్థితిలో హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హిజ్కియా ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. హిజ్కియా ప్రార్థనకు దేవుడు ఒక విలువైన ఆశీర్వాదాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి భవిష్యత్తును, ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుష్కాలాన్ని దాదాపుగా 15 సంవత్సరాలు ఇవ్వబడినట్లుగా మనము చదువుతా ఉన్నాం. చాలాసార్లు ఈ వాక్యాలు విన్నాం. చాలా మంది బోధకుల ద్వారా, శక్తి కలిగిన, బలము కలిగిన దైవజనుల ద్వారా దేవుని మాటలు విన్నాం. అందులో ఉన్నటువంటి సత్యాన్ని, అందులో ఉన్నటువంటి శక్తిని, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని, అందులో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం యొక్క విలువను ఎంతవరకు మనము గమనించగలుగుతా ఉన్నాం, ఆలోచన చేయవలసిన వారమైన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట, విలువైనటువంటి మాట, సాక్షాత్తు దేవుడు ప్రవక్త అయిన యెషయాతో హిజ్కియా గురించి మాట్లాడగలుగుతున్నటువంటి మాట ఏమిటంటే, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా. హిజ్కియా ఎవరండి? ఒక రాజు మాత్రమే కాదు, కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక జనాంగానికి రాజుగా ఉన్నాడని మరి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నాం. ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క వ్యక్తి తను తాను తగ్గించుకునేటువంటి వాడే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని కలిగినటువంటి వాడే, దానిని సాక్ష్యముగా, బహిరంగముగా మరి ఓపెన్ గా చెప్పగలిగినటువంటి వాడే కన్నీళ్లు విడిచుచు దేవునికి ప్రార్థన చేయగా, కన్నీళ్లు విడిచుచు దేవుని దగ్గర వేడుకొనగా అతి తక్కువ సమయాలలో, నిమిషాలలోనే దేవుడు ఆయన ప్రార్థనకు సమాధానమిచ్చి, ఇంకా యెషయా యొక్క ద్వారము దాటక మునిపే ఆ యొక్క ప్రాంతంలో నుండి, ఆ యొక్క స్థలములో నుండి, ఆ యొక్క గృహములో నుండి, ఆ యొక్క యెషయా యొక్క ద్వారము దాటక మునిపే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఆ యొక్క యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా ప్రార్థన కన్నీళ్లు విడుచుట నేను అంగీకరించి తిని, నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించిన. నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన, దేవుని వాక్యము వినుచున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా? మన ప్రార్థనలు దేవుడు అంగీకరించే విధముగా, యాక్సెప్ట్ చేసే విధముగా, ఆయన సన్నిధికి చేరే విధముగా ఉండగలుగుతూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారమైన అలనాడు హిజ్కియా చేసిన ప్రార్థన
ఆయన విడిచినటువంటి కన్నీరు దేవుడు చూచినట్లుగా మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. వెంటనే యొక్క ప్రార్థన ప్రతిఫలాన్ని కన్నులారా చూడగలిగినటువంటి వ్యక్తిగా, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, చరిత్ర సాక్ష్యము కలిగినటువంటి సందర్భాలు ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరణము తప్పించుట యెహోవా వశం, మరణమును వాయిదా వేయుట యెహోవా వశం. ఎప్పుడైతే నీవు దేవునికి అంగీకారమైన వ్యక్తిగా ఉంటావో, ఎప్పుడైతే దేవునికి అంగీకార యోగ్యమైన అంగీకరించగలిగిన ప్రార్థన, భక్తి కలిగిన ప్రార్థన చేస్తామో, కన్నీటి ప్రార్థన దేవుడు త్వరగా అంగీకరించి త్వరగా స్వీకరించి ప్రతిఫలం ఇవ్వగలిగినటువంటి ప్రార్థనలు మనము భారముతో, బాధ్యతతో, మరి ఆలోచన కలిగినటువంటి వారమై చేయగలుగుతూ ఉంటామో, ఎటువంటి మరణకరమైన రోగమైన, ఎటువంటి మరణకరమైన పరిస్థితులైనా ఆయన తప్పించగలిగిన సమర్థుడని, వాటికి సాక్ష్యాలు ఉన్నాయని దాదాపు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఇటువంటి బలమైన, ఘనమైన, శ్రేష్టమైన కార్యాలు జరిగించాడని మనము మరి ఒకసారి వింటా ఉన్నాం. మనలో ఉన్న విశ్వాసం ఎంతవరకు పెరగగలుగుతా ఉంది? మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎంతవరకు మనం పెంచగలుగుతా ఉన్నాం? మనలో ఉన్నటువంటి ధైర్యం ఎన్ని రెట్లు పెరగగలుగుతా ఉన్నది? అలనాడు హిజ్కియా ప్రార్థన వినగలిగిన దేవుడు కన్నీటితో ప్రార్థన చేయగా యథార్థమైనటువంటి వ్యక్తిగా, అనుకూలమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించినటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతూ సత్యములో నడిచినటువంటి వ్యక్తిగా, ఎందులో నడిచిన ఆయన సత్యములో నడిచినటువంటి వ్యక్తిగా, తన జీవితంలో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు లేక దేవుడు ఇష్టపడగలిగిన జీవిత విధానాన్ని కలిగి జీవించగలుగుట ద్వారా ఆయన తన ముఖము గోడ వైపు తిప్పుకునే వాడై దేవునికి ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా ఈ మధ్యాహ్న సమయంలో మనము జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఏం చేశాడట దేవుడు? వ్యాధిన పడిన వారిని, రోగము బారిన పడిన వారిని ఆయన స్వస్థపరచగలిగిన దేవుడని, ఆయన ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడని, స్వస్థపరచువాడు ఆయనే అని, స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవివ్వగలిగినటువంటి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఈ మధ్యాహ్న యొక్క ఆరాధన సమయంలో నేను నిన్ను బాగు చేసేదను. ఏ వ్యాధితో నీవు బాధపడుతున్నా, ఏ రోగంతో బాధపడి కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నా, నీవు దేవునికి ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన నిన్ను బాగు చేయగలడని, ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడని, ఆయన యొక్క భయంకరమైన అనారోగ్యములో నుండి నిన్ను తప్పించగలడని, అనేక మందిని అటు రీతిగా తప్పించడని కూడా మనము జ్ఞాపకము చూసుకోవలసిన వారమైన. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటలలో అయితే మన ప్రార్థన దేవుడు అంగీకరించే విధముగా, దేవుడు స్వీకరించే విధముగా, దేవుని దగ్గరకు చేరే విధముగా మనము కూడా హృదయపూర్వకముగా కన్నీరు విడిచుచు ప్రార్థనలు చేయవలసినటువంటి అవసరత కూడా ఉన్నదని ఈ మధ్యాహ్న సమయంలో మరి ఒకసారి మనము గమనించవలసిన వారమైన. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, నీవు కన్నీరు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కుపోవదు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన ఆదివార ఆరాధనలో ప్రత్యేకముగా మనము జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి మాటలు, మనము వినగలుగుతున్నటువంటి మాటలు, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశము ఏమిటంటే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, ప్రజలను ప్రేమించగలిగిన దేవుడు, ప్రజలను దీవించగలిగిన దేవుడు, ప్రజలను ఆశీర్వదించగలిగిన దేవుడు, ప్రజల కొరకు తన ఏకైక కుమారుని
ప్రజల పాపముల విడుదల కొరకు, ప్రాయశ్చిత్తము కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ఈ లోకములో చిందింప చేయగలిగిన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మనలను బాగు చేయగలిగిన వాడు, ఆయన మనలను మరణం నుండి తప్పించగలిగిన వాడు, ఆయన మనకు ఆయుష్నివ్వగలిగినటువంటి వాడని మరి ఒకసారి మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మన యొక్క భక్తి క్రమములో, మన యొక్క దినచర్యలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో భక్తిలో మనం ఎదుగుతా ఉన్నామా? ప్రతి విధమైన దుష్ట మార్గములో నుండి మన కాళ్ళను, మన యొక్క జీవితాన్ని తప్పించుకోవడానికి దేవుడి వైపు అడుగులు వేయగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారమైనా తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదరుడ సహోదరి, దేవుడు ఈ మధ్యాహ్న ఆరాధనలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన మరణము నుండి తప్పించడానికి, ఆయన మరణమును వాయిదా వేయడానికి, ఆయన మన యొక్క రోగమును స్వస్థపరచడానికి, బాగు చేయడానికి సమర్థుడని జ్ఞాపకము చేసుకోవలసిన వారమైన ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. హిజ్కియా ప్రార్థన వినగలిగినటువంటి దేవుడు. నీవు ప్రార్థన చేయగలిగితే ఆయన వింటాడు. నీ జీవితము భక్తిలో ఉంటే, యథార్థముగా ఉంటే, సత్యముగా ఉంటే, ఆయన అనుకూలమైనటువంటి మార్గములో నీవు జీవిస్తూ నడుస్తూ దేవునికి మహిమకరంగా ఈ లోకములో జీవించగలిగినట్లయితే ఆయన నిన్ను కనికరించగలడు, ఆయన నిన్ను తప్పించగలడు, ఆయన నిన్ను కాపాడబడగలడని ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకము చేసుకోవలసిన వారమైన దేవుని వాక్యాన్ని వినినటువంటి మన, ఒకవేళ వ్యాధి బారిన పడినటువంటి మన, ఒకవేళ మరణపు అంచులలో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవునికి నీ కొరకు, నీ పాపముల విడుదల కొరకు, ప్రాయశ్చిత్తము కొరకు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధమైన రక్తాన్ని లోకములో